ज़िले संगारेड्डी के ज़हीराबाद में वाक़ तेलंगाना स्टेट इंस्टीट्यूट ऑफ होटल मैनेजमेंट में रियासती वज़ीर सियाहत जूपल्ली कृष्णा राव ने हुनरमंदी कोर्स का इफ्तिताह करते हुए कहा कि गरीब तलबा और बेरोज़गार नौजवानों को तरबियत देकर रोज़गार के मौक़े फ़राहम किए जा रहे हैं। इस मौके पर MP सुरेश कुमार शेटकार, कलेक्टर और MLC अंजी रेड्डी व दीगर मौजूद थे। वज़ीर मौसूफ़ ने कहा कि 2012 में क़ायम ये इदारा गुज़िश्ता 10 बरसों से बंद पड़ा था, जिसे दोबारा फ़ाल बनाने के लिए 5 करोड़ रुपए खर्च किए जाएंगे। उन्होंने बताया कि नौजवानों को मुख्तलिफ़ ज़बानों और रोज़गार से मुताल्लिक़ कोर्स की तरबियत दी जाएगी और ज़ेर तरबियत तलबा को वजीफ़ा फ़राहम करने की भी कोशिश की जाएगी। స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంగారెడ్డి అంటే ఇక్కడ కోహీర్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ను 2012 అంటే సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు, అట్లాగే సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. సో కొంతకాలం పాటు చాలా బాగా నడిచింది. సో గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం కారణంగా టోటల్గా ఇది మూతపడిపోయింది. ఈ ఇన్స్టిట్యూట్లో పేద విద్యార్థులకు, ముఖ్యంగా SC, ST, BC, మైనారిటీ ప్రజలకు, చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ రకాల కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ను, నైపుణ్యత పెంచే కార్యక్రమం చేసి రకరకాల అంటే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, కార్పొరేట్ సెక్టర్స్ కావచ్చు, రకరకాల ప్లేస్లో వివిధ రకాల ఉద్యోగాలు దొరికే విధంగా ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో నిర్లక్ష్యం జరిగింది కాబట్టి మళ్ళీ ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ యొక్క పరిపాలన అంటే ప్రణాళిక అంటే 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సందర్భంగా 99 రోజుల్లో ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా రావటం కోసం మొదటగా ఇమ్మీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి నిధుల్ని కేటాయించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ను మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన మొత్తం ఏర్పాటు చేస్తూ, ఫర్నిచర్ తీసుకొస్తూ, దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది SC కార్పొరేషన్ ద్వారా కావచ్చు, ఇతర ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ యొక్క అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం చేసి వాళ్లకు హాస్పిటాలిటీ సర్వీసెస్, అట్లాగే గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు అంటే టూరిస్టులకు అవసరమైనటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలను కూడా అంటే ఇతర దేశాల భాషలను కూడా నేర్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఇట్లా వివిధ రకాల దీనిలో వివిధ ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్లకు ఈ వసతులు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీని ద్వారా వాళ్ళకు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొచ్చేటువంటి ఒక కెపాసిటీని తయారు చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఈ విద్యార్థులు కూడా వీళ్ళపైన ఆర్థిక భారం అదనంగా పడకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో అంటే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు స్పెషల్గా వాళ్ళకు కొంత స్టైఫండ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ టూరిజం ప్రమోషన్కు వీళ్ళ అవసరం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఒక రకంగా వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించడంతో పాటుగా ఈ టూరిజం ప్రమోషన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి మా టూరిజం శాఖ ద్వారా కొన్ని నిధుల్ని ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కు, ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు ఫండ్స్ కూడా శాంక్షన్ చేయించే ఏర్పాటు చేస్తాను. భవిష్యత్తులో ఇది పూర్వవైభవం కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండే విధంగా కొన్ని వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళడానికి ఈరోజు మళ్ళీ పునఃప్రారంభం అంటే పూర్వవైభవం రావడానికి పునఃప్రారంభం చేసే కార్యక్రమం చేస్తాము. థ్యాంక్ యూ.